ఇన్ఫర్మేషన్ మేరకు సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 912 కేజెస్ గాంజా పట్టుకుంటాం జరిగింది. ఇది 456 ప్యాకెట్స్ లో ప్యాక్ చేసి ఉంది. సో ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ట్రక్ ని పట్టుకొని ఈ ట్రక్ లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు. ఏదైతే దేంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైడ్ చేశారో అది మన డ్రైవర్ క్యాబిన్ లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు. దేంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో ఇప్పటికి మనం ఇద్దరు అక్యూజ్ ని అరెస్ట్ చేశాము. డ్రైవర్ తో పాటు ఉన్న హెల్పర్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. వీళ్ళని ఇంట్రోగేట్ చేసి మనం ఈ కేసులో ఫర్దర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అవన్నీ లింకేజెస్ కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది. టోటల్ 55 lakhs పైన వర్త్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. ఇలాగే ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆపటానికి మనం ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్లో కాన్స్టిట్యూట్ చేస్తాము. ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కోటిక్ బీట్స్ సర్వ్ చేస్తాం జరుగుతుంది డిస్ట్రిక్ట్లో. ఆ బీట్స్ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫర్దర్ మన డిస్ట్రిక్ట్లో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానికి స్టెప్స్ తీసుకుంటారు. అట్లాగే ఏదైతే 2 నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ ద్వారా కూడా మనం టోల్ ప్లాజాస్ దగ్గర ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఈ నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ యూజ్ చేసి కూడా గాంజాని డిటెక్ట్ చేస్తాం జరుగుతుంది. ఎవరికైనా క్వశ్చన్ పేరు తరుణ్. ఈయన తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు, అంటే ఎర్స్ట్రైల్ వరంగల్ ఇప్పుడు జనగాం డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు. ఇంకో ఒకళ్ళేమో మల్లేశ్వరరావు, ఈయన మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించిన. ఇది యాక్చువల్గా వస్తాం మనమైతే కొత్త వలస వైపు నుంచి సబ్బవరంలో ఎంటర్ అయినప్పుడు పట్టుకున్నాము. ఇది లోడ్ కూడా మనం ఒరిస్సాలో చేశారని మనకి తెలిసింది ఇంట్రోగేషన్లో. సో ఒరిస్సా మల్కాన్గిరి జిల్లాలో చిత్రకొండ బ్లాక్లో చేసినట్టు మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి ఏఎస్ఆర్ ద్వారా మన డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయ్యారు. మన డిస్ట్రిక్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ మీద మనం క్యాచ్ చేసాం. ఇది మనకు అందిన సమాచారం మీద లేదు. వీళ్ళిద్దరి మీద అయితే ముందు కేసెస్ ఏమీ లేవు. వీళ్ళకి ఏదైతే బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఉన్నాయో వాళ్ళు ఎవరైనా పాత నేరస్తులు అయ్యి ఉండొచ్చు. అది మనం ఫర్దర్ వెరిఫై చేయాలి. డెఫినెట్గా ఇంకెక్కువ మందే ఉంటారు, ఎందుకంటే వీళ్ళిద్దరిని పంపించిన వాళ్ళు ఉంటారు, అది లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు, ఆ ట్రక్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్లస్ ఈసారి మనం అసలు అది ఆ ట్రక్ ఏదైతే మీకు నేను చెప్పినట్టు స్పెషల్గా ఒక క్యాబిన్ వెల్డ్ చేశారో అది ఎవరు చేశారు వాళ్ళని కూడా ఈసారి మనం పట్టుకుంటానికి ఎఫర్ట్ చేస్తున్నాము. సో వీళ్ళందరూ కూడా నేరస్తులే అవుతారు. సో దానికోసం ఇంకా మనం ఫర్దర్ దీంట్లో చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఉంది. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ అన్నీ కూడా వాటి మీద వర్క్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ మీకు అప్డేటెడ్ నోట్ ఇస్తాను అన్నమాట. ఇది ఒరిస్సా నుంచి అండి. లేదు, ఇది ఈ గాంజా అయితే పండించింది ఒరిస్సాలో, వచ్చింది కూడా మనకి ఒరిస్సా నుంచే. మనది ట్రాన్స్పోర్టేషన్లో మనం పట్టుకున్నాము. అదైతే మనకి ఇప్పుడు ఇంట్రోగేషన్లో కూడా తెలిసిన సమాచారం బట్టి అది ఒరిస్సా నుంచే వచ్చింది. అదే ఐఎస్ఎం ఉంది. ఇప్పుడు మనం ఫర్దర్ పట్టుకున్నాక కన్ఫర్మ్ చేస్తాము. డెఫినెట్ అధికారులతో కలిసి చేస్తాము. మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో ఒరిస్సా వైపు నుంచి ఎక్కువ రీసెంట్గా మనం పట్టుకున్న కేసెస్లో సోర్స్ వచ్చింది మనకి. సో దానివల్ల మల్కాన్గిరి డిస్ట్రిక్ట్, స్పెషల్లీ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్లో మనకి ఎక్కువ గాంజా అక్కడి నుంచి వస్తుంది. సో దానికోసం అటువైపు ఉన్న ఎస్పీలు ఇంకా డిఐజీస్ అందరితో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేస్తాం జరుగుతుంది. మనకి డిస్ట్రిక్ట్ ఇప్పుడు స్టేట్లో కొత్తగా ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ స్టేట్లో కూడా సెటప్ చేశారు. సో దాంట్లో కూడా డిఐజీ సార్ నేస్తం జరిగింది. వాళ్ళ వైపు నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము. మన డిస్ట్రిక్ట్ నుంచి అసలు అక్యూజ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పట్టుకుంటున్నాము, కానీ వాళ్ళు ఒడిస్సా వాళ్ళు అవుతున్నారు సప్లయర్స్. సో వాళ్ళందరూ ఎవరెవరు అబ్స్కాండింగ్ ఉన్నారు, ఏ జిల్లా వాళ్ళని మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ లిస్ట్ మనం వాళ్ళతో కూడా షేర్ చేస్తాము. సో దట్ కోఆర్డినేషన్లో వాళ్ళని పట్టుకుంటాం కుదురుతుంది.